అంత గొప్ప కుటుంబంలో మనిషి వాళ్ళ సంపాదన కాదని వాళ్ళ స్థాయి గాని పట్టించుకోకుండా ఇలా పనిచేస్తున్నప్పుడు మనం నందు దగ్గర డబ్బులు తీసుకొని వ్యాపారం చేస్తూ ఉండటం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? మనం తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేద్దాం. నేను మొత్తం వెంటనే తిరిగిచ్చేయమని చెప్పడం లేదు. మొన్నేదో 2 లక్షల రూపాయలు లాభం వచ్చిందని చెప్పారు కదా. నందుగారిచ్చిన 5 లక్షల్లో లాభం వచ్చిన 2 లక్షలు ఆయన దగ్గర తీసుకున్న వాటిల్లో రిటర్న్ చేస్తే బాగుంటుంది. రేపే 5 లక్షలు తిరిగిచ్చేద్దాం. తర్వాత నెల నెల 1,00,000 చొప్పున ఇస్తూ ఉంటే 2-3 నెలల్లో మొత్తం క్లియర్ అయిపోతుంది. మనకి గౌరవంగా ఉంటుంది. అంటే అది ఆ 2 లక్షలు నేను మళ్ళీ ఇన్వెస్ట్ చేశాను. రిటర్న్ రావడానికి ఒక వారం 10 రోజులు పడుతుంది. అయ్యో అవునా? నాతో ఒక మాట చెప్పాల్సింది. నాకేం తెలుసు నువ్వు ఇలా అడుగుతావని. బాగా వ్యాపారం పుంజుకున్న తర్వాత తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాను. సరే, ఇన్వెస్ట్ చేశానంటున్నారు కదా, జాగ్రత్తగా చేయండి. ఆ డబ్బులు రావడానికి వారం 10 రోజులే అంటున్నారు కాబట్టి పర్వాలేదు. ఆ వారం 10 రోజుల్లోనే ఇచ్చేద్దాం. అలాగే. సరే, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఏంటి గౌరీ, చెప్పినవన్నీ మొత్తం అయిపోయాయా? అన్నీ వండేసావా? ఇక భోజనానికి కూర్చోవచ్చా? బాబు, మీరు చెప్పినవన్నీ వండేశాను. మీరేమో తెగ కంగారు పెట్టేశారు. ఎప్పుడూ వండేలాగా వండానని అనుకుంటున్నాను. ఏమైనా ఉప్పు కారాలు తక్కువైతే తిట్టుకోకండి. నీ వంటలో ఎప్పుడూ లోటుండదులే గౌరీ. ఎంత హడావిడిగా చేసినా బాగుంటుంది. ఏంటండి, ఎవరో బయట ఎప్పుడూ రాని అతిథులు మన ఇంటికొస్తే చేసే హడావిడి కంటే చాలా ఎక్కువ హడావిడి చేస్తున్నారు. ఇన్ని వంటలేంటి, హడావిడేంటి? ఇన్ని తినగలమా అసలు మనం? తప్పకుండా అందరూ తిని తీరాలి. అంత హ్యాపీగా ఉన్నాను నేను. మనసు నిండుగా ఉంది. కడుపు నిండా తిన్నామంటే ఆ జీవితానికి అంతకంటే ఇంకేమీ లేదనిపిస్తుంది. భావనెప్పుడు ఇంత సంతోషంగా చూడలేదక్క. అవునరా, సుధీరు మీ అక్క కడుపున పుట్టినప్పుడు ఇంత సంతోషపడ్డాను. మళ్ళీ ఇన్నేళ్లకి వాడు మళ్ళీ కొత్తగా పుట్టినట్టు అనిపిస్తుంది. అంతకంటే ఇప్పుడు రెట్టింపు సంతోషంగా ఉంది. మీ కొడుకంటే మీకెంత ప్రేమో. నా కొడుకంటే ఎప్పుడూ ప్రేమ లేదు గనక వాడి మీద ప్రేముంది కాబట్టే ఇన్నాళ్లు వాడి గురించి బాధపడ్డాను, ఆందోళన పడ్డాను. కానీ తండ్రి మనసును అర్థం చేసుకుని సుధీర్ ఇప్పుడుంటున్న తీరు ఎంతో సంతోషంగా ఉందత్తయ్య. అవును, సుధీర్ ఎక్కడా? సుధీర్, సుధీర్, రే సుధీర్. డాడ్ వస్తున్నా. రారా, కూర్చో కూర్చో. ఈరోజు నీ పక్కన కూర్చొని భోంచేయాలరా. మీ అన్నయ్య వదిన ఎక్కడా? వస్తున్నావు నాన్నా. కూర్చుండ్రా, అందరం కలిసి భోంచేద్దాం. మావయ్య, మిమ్మల్ని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. నిజమేనమ్మా, నాకు చాలా ఆనందంగా ఉంది. సుధీర్, ప్రత్యేకంగా నీకోసమే అన్ని రకాలు వండించానురా. నీకేదేది నచ్చుతుందో అన్ని తృప్తిగా తిను. ఇక నుంచి ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని పనులున్నా భోజన సమయానికి మాత్రం మనందరం కలిసే భోంచేయాలి. ఒకరికో ఇద్దరికో కాస్త ఆలస్యమైతే వెయిట్ చేయాలి. ఇక నుంచి ఈ రూల్ ఖచ్చితంగా పాటించాలి. తప్పకుండా డాడ్. బాబు, నేను వడ్డించనా? గౌరీ, నువ్వు కూడా భోంచేయి. లేదు బాబు, మీరు భోంచేశాకే నేను చేస్తాను. అరే, నువ్వు భోంచేయి. లేదులేండి బాబు, నేను తర్వాత తింటాను. ఇప్పుడు వడ్డిస్తాను. ఏమొద్దు, మేము వడ్డించుకుంటాం. నువ్వు రిలాక్స్ అవ్వు. వంట చేసి అలసిపోయి ఉంటావు కదా. సరే బాబు. చాలు డాడ్. రే తినరా. డాడ్ డాడ్ తిను. మావయ్య, మీరు మరీ ఎక్కువ పెట్టేస్తున్నారు. ఏంటమ్మా నువ్వు?
తినాలి బాగా. చాలు చాలు మావయ్య. అత్తయ్య, మీరు కాస్త చూసి ఏది జరుగుతుందో అది కడుపు నిండా తినండి. కానీ మీ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని తినండి. ఆ తర్వాత జీర్ణం అవ్వకుండా ఇబ్బంది పడకూడదు. మళ్ళీ నేనేదో బలవంతంగా తినిపించానని నన్ను తిట్టకూడదు. అదేం లేదులే మధు, మీరింత సంతోషంగా ఉంటే నాకు మాత్రం సంతోషం కాదా? నేను తృప్తిగా తింటాను. ఏంటి మీరు ఇంకా నుంచునే ఉన్నారు? వచ్చి కూర్చోండి, మీకు కూడా వడ్డిస్తాను. మేం తర్వాత తింటాంలే అల్లుడు గారు, ముందు మీరు తినండి. అత్తయ్య, ఇప్పుడే కదా రూల్ పెట్టాను, అప్పుడే బ్రేక్ చేస్తే ఎలా? ఇంతటి ఆనందాన్ని చూసి కడుపు నిండిపోయిందనుకో, ఈ ఒక్క పూటకే వదిలేయండి. తినండి. రేయ్, నీకెప్పుడో చిన్నప్పుడు తినిపించిన గుర్తురా? ఒక్క ముద్ద తినిపించాలనుంది, తినిపించనా? తప్పకుండా డాడ్. ఏంట్రా, కారంగా ఉందా? లేదు డాడ్, నేను చేసిన పొరపాట్లు గుర్తుకొస్తూ ఉంటే చాలా గిల్టీగా ఉంది. ఏచి, అదంతా ఏం ఆలోచించకు. మేమంతా హ్యాపీగానే ఉన్నాం కదా, నువ్వు హ్యాపీగా ఉండు. నేను చేసిన పనులకి వేరే వాళ్ళైతే ఖచ్చితంగా బయట గెంటేసేవాళ్ళు డాడ్. కానీ మీరు బయటికెళ్తే నేను మళ్ళీ ఎక్కడ అదుపు తప్పుతాను అని ఇంట్లోంచి బయటికి వెళ్ళనివ్వకుండా నన్నేదో ఒక విధంగా మార్చాలని ప్రయత్నించారు. అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను. తర్వాత మీ మాటలే నన్ను మార్చాయి, మీ ప్రేమని అర్థం చేసుకునేలా చేశాయి. మీలాంటి తండ్రి కడుపున పుట్టడం నా అదృష్టం డాడ్. థ్యాంక్ యూ సో మచ్. రేయ్, నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, మధుకి. అయ్యో మావయ్య, ఇందులో నేను చేసిందేముంది? సుధీర్ తన పొరపాటు తెలుసుకొని మంచిగా మారారు, అంతే. నువ్వు గనక సుధీర్ గురించి నాకు చెప్పాల్సిన విధంగా చెప్పకపోయి ఉంటే నేను నా బిడ్డకి అర్థమయ్యే రీతిలో చెప్పలేకపోయేవాణ్ణి. దానికి ప్రధానమైన కారణం నువ్వు. వదిన తల్లితో సమానం అంటారు. తల్లిలాగే సరైన సమయానికి సరైన మాటలు చెప్పావు. వదన, మిమ్మల్ని అన్నయ్యని చూస్తుంటే నాకు సాక్షాత్తు ఆ శివపార్వతుల్ని చూసినట్టే ఉంది. రే, ఏంట్రా మమ్మల్ని దేవుళ్ళని చేసేస్తున్నావు? అవునన్నయ్య, నేను తప్పు తెలుసుకుని మీ ముందొచ్చి నిలబడగానే మళ్ళీ నన్నేమాత్రం సందేహించకుండా నాలో నిజాయితీని చూసి మీరు పడ్డ ఆనందం నాకింకా గుర్తుంది. మీరిన్నేళ్లు ఆ కుర్చీలో కూర్చుని వ్యాపారాన్ని ఎంత వృద్ధిలోకి తీసుకొచ్చారో నాకు తెలుసు. ఆ కుర్చీకి తగ్గట్టు బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు కూడా పొందారు. అలాంటి కుర్చీని ఇవాళ నాకిచ్చేయడానికి సిద్ధపడ్డారు. మీరివాళ మీరు నాకోసం ఆ కుర్చీ కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారని తెలిసాక మీ తమ్ముడిగా నన్నెంత ప్రేమిస్తున్నారో నాకు పూర్తిగా అర్థమైంది. ఇలాంటి అన్నయ్య, ఇలాంటి వదన నాకు దేవుడిచ్చిన వరం. నా జీవితంలో మీరున్నందుకు ఆ దేవుడికి మీకు ప్రతి క్షణం థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను. పెరుగుట విరుగుట కొరకే అంటారు. దీని గొప్పతనం రోజు రోజుకి పెరుగుతోంది. పెరగని ఎన్నాళ్ళుంటుంది ఇది? వీళ్ళిద్దరూ ఇలా కలిసి భోంచేయడం కాదు, కలిసి ఉండడం కూడా నేను సహించలేను. వీళ్ళ మధ్య ఎంత అగాధం సృష్టించాలో అంత అగాధం సృష్టిస్తాను.
అమ్మా మధు, ఏంటి నాన్న భోంచేశారా? ఇందాకేనమ్మా. నువ్వు భోంచేసావా? మామూలుగా కాదు, కడుపు నొప్పి వచ్చేంతగా తినేశాను. తినేశాను అనే కంటే తినిపించారు. అవునా? ఎవరు తినిపించారు అంత బలవంతంగా? ఇంకెవరు? మావయ్య గారే. మావయ్య గారు ఉన్న సంతోషానికి రకరకాల వంటలు పండించేసి ఇంట్లో అందర్నీ తినండి తినండి అని బలవంత పెట్టి వద్దంటున్నా వడ్డించేస్తూ ఇంకో వారం వరకు తినకపోయినా పర్వాలేదు అన్నంతగా తినిపించేశారు. వాడంతేనమ్మా. వాడి ప్రేమకి లిమిట్స్ ఉండు. మనస్ఫూర్తిగా ఆ ప్రేమను చూపిస్తూ ఉంటాడు. వాడికి ఈ అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. అయినా ఏంటమ్మా విశేషం? వాడు అంత సంతోషంగా ఉండటానికి ప్రత్యేకమైన కారణం ఉందా ఏంటి? మరి లేకుండా ఇంత సంతోషంగా ఎలా ఉంటారు నాన్న? సుధీర్ విషయంలో ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. ఓహో, సుధీర్ గురించా? నాకు కూడా వాడు సాయంకాలం ఫోన్ చేశాడమ్మా. సుధీర్ గురించి ఎంతో గొప్పగా చెప్తూ సంతోషపడిపోయాడు. అంతేకాదు, దీనంతటికీ కారణం నువ్వేనని, నీలాంటి బిడ్డను కన్నందుకు నన్ను పొగడ్తలతో ముంచేశాడు. అసలు నీలాంటి బిడ్డ నా కడుపును పుట్టడం, ఆ బిడ్డ నా స్నేహితుడింటికి కోడలవ్వడం అదృష్టమని ఒకటే పొగడ్తలు. అవి పొగడ్తలు కాదమ్మా, నిజం అదే కదా. ఏంటి నాన్న మీరు కూడా? మావయ్య గారేమో భోజనం వడ్డిస్తూ పొగుడుతూ ఉన్నారు. ఇప్పుడు మీకు ఫోన్ చేస్తే మీరు మొదలు పెట్టారా? నిజమమ్మా. బిడ్డ గురించి గొప్పగా చెప్తూ ఉంటే ఒక తండ్రిగా నా మనసు ఎంత ఉప్పొంగిపోయిందో తెలుసా? అసలు మేమిక్కడ సంతోషంగా ఉన్నామన్నా, ఇప్పుడు ఆ ఇల్లు సంతోషంగా ఉందన్నా దానికి కారణం నువ్వే కదా. నువ్వు గనక చెప్పాల్సిన పద్ధతిలో చెప్పకపోయి ఉంటే ఇప్పటికీ కూడా మీ అక్క విషయంలో కర్కశంగా ఉండేవాణ్ణి. చాలా పెద్ద తప్పు చేసి ఉండేవాణ్ణి. ఆ తప్పుని సరిదిద్దింది నువ్వు. ఈరోజు మేమందరం సంతోషంగా ఉండటానికి కారణం నువ్వు. అలాగే అక్కడ సుధీర్ విషయంలో కూడా మీ మామయ్యకు నువ్వు చెప్పిన మాటలు నాతో పంచుకొని వాడు ఎంత మురిసిపోయాడో తెలుసా? వాడు నిన్ను కన్నబిడ్డ కంటే ఎక్కువ అభిమానిస్తున్నాడమ్మా. చాలు చాలు నాన్న, మరీ నన్ను ఉబ్బించేస్తున్నారు. ఇప్పుడు నేనెంత ఆనందంగా ఉన్నానో చెప్పనా? అటు మీరు ఇటు మీ స్నేహితుడు ఇంత సంతోషంగా ఉన్నారు అంటే అది మా అందరికీ ఆనందమే. ఒక్క విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని నాన్న. మీలాంటి మంచి తండ్రి, అలాంటి మంచి పుట్టినిల్లు నాకు ఆ దేవుడు వరంగా ఇచ్చాడు. దాంతోపాటు ఎంతో గొప్ప అత్తారింటినిచ్చారు. ఆ దేవుడికి ఈ విషయంలో నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను నాన్నా. అవునమ్మా, నువ్వు మాత్రం అదృష్టవంతురాలు కాదు, నేను రాజా కూడా అదృష్టవంతులమే. ఎందుకంటే నువ్వు 2 కుటుంబాల వారధివి. మా స్నేహాన్ని బంధుత్వంగా మలుచుకోవడానికి మాకొక గొప్ప అవకాశాన్ని ఇచ్చావు. మెట్టినింట్లో నువ్వు మంచి కోడలుగా మన్నలను పొందుతూ ఉంటే అదేనమ్మా మెట్టినింటికి గౌరవం. ఏ తండ్రైనా ఇంతకంటే ఏం కోరుకుంటాడు? చాలు తల్లి, ఈ జన్మకి ఈ తృప్తి చాలు. అమ్మ మధు, నాన్నా. ఏంటమ్మా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయావు? ఏం లేదు నాన్నా, సంతోషం వచ్చినప్పుడు ఇంత ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం కదా. అదే ఒక చిన్న కష్టం వస్తే కాస్త ఓర్చుకొని రేపు మంచి జరుగుతుందన్న నమ్మకంతో సంతోషంగా ఉండలేకపోయినా ధైర్యంగా ఉండండి నాన్నా, నాకది చాలు. మంచి మాట చెప్పు అమ్మా. నిజమే, కష్టం వచ్చిన ప్రతిసారి నరకంగానే ఉంటుంది. కానీ ఏది శాశ్వతం కాదు కదా. చెడు తర్వాత ఖచ్చితంగా మంచి వస్తుందని నువ్వు నిరూపించావు. థ్యాంక్స్ తల్లి. సరే నాన్నా, టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకున్నానమ్మా. అయితే ప్రశాంతంగా పడుకోండి, ఆలస్యంగా నిద్రపోకండి. అలాగేనమ్మా, ఉంటాను. అల్లుడి గారిని అడిగానని చెప్పు. అలాగే నాన్నా. సరేలే, 10 నిమిషాల్లో ఫోన్ చేస్తాను, పెట్టు. ఎవర్రా? ఇంకెవడో, ఆ ప్రణయ్ గారి డబ్బు మొత్తం దోచేయడానికి మనం ఒక సైబర్ క్రిమినల్ పెట్టాం కదా, వాడే. ఏంటంట? డబ్బులు మొత్తం దోచేశాడు కదా, వాడు చేసిన పనికి డబ్బులు అడుగుతున్నాడు. పని అయిపోయింది, ఇంకా డబ్బులు రాలేదేంటని గొడవ. వాడికెందుకు ఇవ్వాలరా డబ్బులు? పని చేసిన వాడికి డబ్బులు ఇవ్వకుండా ఇంకేం ఇవ్వమంటావే? షేక్ హ్యాండ్ ఇస్తారా?
షేకండి ఇవ్వడమేంట్రా? ప్రణయ్ గారి దగ్గర లక్షల లక్షల డబ్బులు దోచేశాడు కదా, మళ్ళీ మన దగ్గర డబ్బులు అడగడమేంటి? అవును మరి, వాడు చేసిన పనికి డబ్బులు అడుగుతాడు. వాడేమైనా వాడి కోసం చేశాడా? మనం చెప్తే చేశాడు. వాడి పని అది. మనం చెప్పినా చెప్పకపోయినా అలాంటి పనులు వాడు చేస్తూనే ఉంటాడు. కాకపోతే ఇప్పుడు మన గురించి చేశాడు అంతే. మన గురించి చేశాడు కదా, అప్పుడు ఆ డబ్బులు మనకివ్వమని చెప్పు. వాడికి ఇవ్వాల్సిన కూలి వాడికిద్దాం. అమ్మా, వాడికి డబ్బులు ఇవ్వాల్సింది వాడు చేసిన పనికి మాత్రమే కాదు, మన పేరు బయటికి రాకుండా ఉండడానికి. వాళ్ళ దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, మొత్తం మన ఫోటోలతో సహా పోస్టర్స్ వేసేస్తాడు. ఎవడ్రా వాడు? రమ్మని చెప్పు. జుట్టు పట్టుకుని లాగి పెట్టి తంతావాణ్ణి. అమ్మా ఊరుకో నువ్వు. చూడు దేవకి, వాడి దగ్గర లక్షల లక్షలు దోచేసిందే కాకుండా ఆ దోచిన డబ్బులకి మళ్ళీ మన దగ్గరే డబ్బులు అడుగుతున్నాడు వాడు. ఎంత అన్యాయం ఇది! ఇలాంటి వాణ్ణి ఊరికే వదలకూడదు. అమ్మా ఈ విషయాలన్నీ నీకు తెలీవు, నువ్వు ఊరుకో. ఎంత అడుగుతున్నాడ్రా? 1,00,000. ఏంటి 1,00,000? ఉమ్, ఒరే, కూర్చుని డబ్బులు దోచేయడానికి కూడా 1,00,000రా? అదేదో సామెత ఒకటి ఉంది, కొనేది వంకాయ కొసిరేది గుమ్మడికాయ అన్నట్టు. అలాంటోని పట్టుకొచ్చావేంట్రా నువ్వు? కాస్త మంచోడిని చూసుండాల్సింది కదా. ఆ దోచిన డబ్బుల్లో సగం సగం మాట్లాడుకుని ఉండాల్సింది. అమ్మా నువ్వాగు. ఏదో నీ సొంత డబ్బులు వాడు పట్టుకెళ్ళిపోయినట్టు తెగ ఆరాటపడిపోతున్నావు. ఆ డబ్బులు మనవే. ఆ నందుగారి దగ్గర వాడు తీసుకుని వ్యాపారం చేశాడు. 5 లక్షల రూపాయలున్నాయి. కనీసం ఆ 5 లక్షలన్నా మనకి తిరిగి రావాలి కదా. అది పోయిన డబ్బు, దాని గురించి మనం ఆశించకూడదు. ఇప్పుడు మనకి డబ్బులు ముఖ్యం కాదు, పని ముఖ్యం. మన పేరు బయటపడకుండా ఉండడం ముఖ్యం. కోటి, ఆ డబ్బులు రేపిస్తామని చెప్పు. గుర్తుందా అక్క? క్యాష్ గానే ఇవ్వాలి. ఈ అకౌంట్ ట్రాన్సాక్షన్లు అవి చేశామంటే మనం ఇలాంటి నేరం చేయించామనడానికి ఎవిడెన్స్ అయిపోద్ది. ఎందుకు గుర్తులేదురా? నాకు బాగా గుర్తుంది. రేపు పట్టుకెళ్ళి ఇచ్చేసే. నేనైతే అసలు ఏమాత్రం ఓర్చుకోలేకపోతున్నాను. మన డబ్బులు ఇలా నీళ్లలాగా ఖర్చయిపోతున్నాయి. అమ్మా నువ్వు మాట్లాడకుండా నోరు మూసుకు కూర్చో. కోటి, వాడు డబ్బులు పోయాక రెక్కలు తెగిన పక్షిలాగా విలవిల్లాడిపోతుంటాడు. ఇప్పుడు వాడి చేతిలో రూపాయి లేదు. ఖచ్చితంగా వాడు ఆ పాత వ్యాపారం చేయడానికి ముందుకు రావాల్సిందే. వాళ్ళకెవరికైనా ఫోన్ చేశాడంటనా? లేదక్క. చేస్తాడు. చేయకుండా ఎక్కడికి పోతాడు? వాడా ఊబిలోకి దిగక తప్పదు, వాడా నేరం చెయ్యక తప్పదు. మనం నందు దగ్గర డబ్బులు తీసుకొని వ్యాపారం చేస్తూ ఉండటం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? మనం తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేద్దాం. అసలేం మనిషినా? అటు నాన్నని ఇటు మావయ్యని మోటివేట్ చేసి మాట్లాడి ఇప్పుడు 2 కుటుంబాలు సంతోషంగా ఉండడానికి నేను దోహదపడ్డానని ఒక పక్క నాన్న అమ్మ అలివేని, ఇటు మావయ్య సుధీర్ అందరూ పొగుడుతలతో ముంచేస్తుంటే కనీసం మంచి పని చేశావని చిన్న అప్రిసియేషన్ కూడా ఇవ్వరు. ఏంటో నేనంత గొప్పగా ఏం సాధించేశానని అటు మా అమ్మ నాన్న అలివేని, ఇటు మావయ్య సుధీర్ అందరూ తెగ పొగడేస్తూ పల్లెకిలో ఊరేగిస్తున్నట్టు ఊరేగిస్తూ తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు. వాళ్ళు పొగుడుతుంటే ఏంటో తెగ ఇబ్బందిగా ఉంది. ఎందుకింత పొగడతలు చెప్పండి? అవును, కరెక్టే. ఇందులో నీ గొప్పతనమే ఉంది. అంత పొగిడేసి అంతగా ఏం చేసావు నువ్వు?
ఫ్యామిలీలో ఇలాంటి ఇబ్బందులు వస్తే ఎవరైనా 4 మాటలు చెప్తారు. అందులో గొప్పతనం ఏముంది? అయినా ఒక్క విషయంలో నిన్ను మెచ్చుకోవాలి. నువ్వు నీ గొప్పతనం ఏమీ లేదని తెలుసుకున్నావు చూడు, అదే నీ గొప్పతనం. నువ్వు గొప్ప జ్ఞానివి. సో వాళ్ళేదో పొగిడేస్తున్నారని నువ్వు ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పటిలాగే నార్మల్గా ఉండొచ్చు. ఆ పొగడ్తలేమీ అంత గొప్పవేం కాదు, నీకు చెందాల్సినవి కాదు. యూ రిలాక్స్. దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో. అంటే ఏంటి మీరు అనేది? నిజంగా నా గొప్పతనం ఏమీ లేదంటారా? అదే కదా నేను చెప్తుంది. ఇప్పుడు వాళ్ళేదో మొక్కుబడిగా కన్సాలేషన్ ప్రైజ్ ఇచ్చినట్టు పొగిడారు. దాన్ని నువ్వు సీరియస్గా తీసుకుని నువ్వేదో గొప్పగా ఏదో సాధించేశావనే ఫీలింగ్లో ఉండనవసరం లేదు. యాక్చువల్గా నువ్వేం గొప్పగా సాధించిందేం లేదు, ఏం చేయలేదు. వాళ్ళు పొగుడుతున్నారు కాబట్టి గొప్పగా చేసేశానని అనుకుంటున్నావు అంతే. అంటే అంటే నేను నిజంగా ఏమీ చేయలేదా? ఇవాళ మా అక్క నాన్న, ఇటు మావయ్య సుధీర్ వాళ్ళు బిడ్డల్ని అర్థం చేసుకుని సంతోషంగా ఉండడానికి, వాళ్ళని క్షమించడానికి నా మాటలు కారణం కాదా? నేనేం చేయలేదా? మధు, నువ్విందాక నీ గొప్పతనం ఏమీ లేదని తెలుసుకున్నావు. నువ్వొక జ్ఞానివి అనుకున్నాను, కానీ నువ్వెంత అజ్ఞానివో ఇప్పుడే తెలుస్తుంది. వేడి వేడి కాఫీ తీసుకొచ్చి పెట్టి నన్ను టార్చర్ పెడతావా? నేనంత సులువుగా వదిలేస్తాననుకుంటున్నావా? తిను, ప్రేమగా పెట్టాను కదా, ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తినాలి మరి. తమరేదో స్వయంగా తయారు చేసి నా కోసం వడ్డిస్తున్నట్టు, లేకపోతే మీరే నా నోటికి అందించి తినమన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజు మొత్తం నేనే తినిపిస్తాను. తిను.